హే గాయ్స్! ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే మా బుడ్డిగాడిది న్యూ బోర్న్ ఫోటోషూట్. సో, ఈ ఫోటోషూట్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానివ్వండి, అంతకుముందు కూడా యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్లా బేబీ షూట్స్ అన్నీ చూస్తుంటే నాకు చాలా క్యూట్ అనిపిచ్చేది. ఖచ్చితంగా నాకు బేబీ బాయ్ పుట్టినా, గర్ల్ పుట్టినా ఫోటోషూట్ అయితే చేపిద్దామని చెప్పి డిసైడ్ అయిపోయా. సో హాస్పిటల్లోనే ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట. ఫోటోషూట్ కూడా వాళ్ళు తీస్తారు అండ్ మనకు ఒక ఫ్రేమ్ లాగా ఏదో ఇస్తారు అని చెప్పి. కాకపోతే మాకు ఆ రోజు కుదరక తీపిచ్చుకోలేదు, అది ఇగ్నోర్ చేసాం, మళ్ళీ తీయించుకుందాంలే అన్నట్టు. కాకపోతే ఇంకా వద్దులే, వాళ్ళైతే ఒకటే థీమ్ పెట్టి తీస్తారు, మనమైతే డిఫరెంట్ థీమ్స్ పెట్టి బయట ఎక్కడన్నా షూట్ చేయించుకుందాం అనుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో అది సెర్చ్ చేసిన, ఇట్లా బేబీ షూట్స్ ఎవరు చేస్తారు ఏంటి అని. సో ఈ లిటిల్ రోజెస్ అని చెప్పి వీళ్ళ ప్రొఫైల్ అయితే కనిపించింది నాకు. వీళ్ళు బేబీ షూట్స్‌కి ఫెమిలియర్ అనమాట. ఓన్లీ బేబీ షూట్సే తీస్తారనుకుంటా. హైదరాబాద్, పూణే, బెంగుళూరు ఇలా మల్టిపుల్ లొకేషన్స్‌లో ఉన్నారు. నాకైతే ప్రాపర్‌గా తెలీదు. సో నేను ఇంకా వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళైతే డిఫరెంట్ ప్యాకేజెస్ ఇచ్చారనమాట. నేను సిగ్నేచర్ ప్యాకేజ్ తీసుకున్నా. దీంట్లో అయితే 7 థీమ్స్ ఇంక్లూడెడ్. 7 థీమ్స్తో పాటు ఒక ఫోటో ఆల్బమ్ అండ్ 150 ఎడిటెడ్ ఫొటోస్ అండ్ పేరెంట్ షూట్ కూడా ఇంక్లూడ్ చేస్తారు వీళ్ళు. సో రా ఫొటోస్ అయితే అన్నీ ఇస్తారు. ఈ 150 ఫొటోస్ మాత్రం ఎడిట్ చేసి ఇస్తారు మనం సెలెక్ట్ చేసుకుంటే. నాకైతే ఎప్పుడు డౌట్ ఉంటుంది, ఎందుకంటే న్యూ బోర్న్ ఫోటోషూట్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ హ్యాండ్స్ లెగ్స్ అంతా క్లోజ్ చేసేసి ఒక ఎగ్ లాగా చుట్టేసి అట్లా పెట్టేస్తారు వాళ్ళని. సో నాకు అది భయం అనమాట, బేబీస్కి ఏమైనా హార్మ్ అవుతుందా అట్లా చేసేటప్పుడు, మనం ఏమన్నా ఫొటోస్ తీయడానికి బేబీస్ని ఇబ్బంది పెడుతున్నామా, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో వాళ్ళు ర్యాప్ చేసేటప్పుడు అది కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ పక్కనే ఉండి అన్ని మానిటర్ చేస్తున్నాను అనమాట. నీట్గా చేస్తున్నారా లేదా, ఏమన్నా బేబీస్ని రఫ్ హ్యాండిల్ చేస్తున్నారా, వాళ్ళు ర్యాప్ చేసినప్పుడు బుడ్డోడు ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా, ఇట్లా అన్నీ చూసుకున్నా. కాకపోతే చాలా ప్రొఫెషనల్గా, చాలా ఈజీగా, చాలా బాగా చేశారనమాట. వాడికైతే అసలు కొంచెం కూడా స్పర్శ కూడా లేదు. వాళ్ళు ఇట్లా ర్యాప్ చేస్తుంటే మంచిగా హ్యాపీగా పడుకొని ఉన్నాడు. ఇన్ కేస్ మధ్యలో అట్లా కదిలిచ్చినప్పుడు లెగిసినా కూడా ఫోటోగ్రాఫరే మంచిగా ఇట్లా తమ్ పెట్టి ఫోర్ హెడ్ మీద రబ్ చేస్తుంటే నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. అస్సలు నిద్ర లెగవలేదు. తెలిసిందే కదా, న్యూ బార్న్స్ ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటారు. సో ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో అయితే వాడికి ఫొటోస్ తీసారనమాట. కాళ్ళతో దండం పెట్టినట్లు అండ్ చేతులు ఇట్లా పెట్టుకుంటున్నట్టు, అసలు చూడండి భలే వచ్చాయి క్యూట్ క్యూట్ ఈ పోజెస్ అయితే. సో నేనైతే అలా కొంచెం మేకప్ వేసుకొని రెడీ అయిపోయాను అనమాట పేరెంట్ షూట్ కోసం. పేరెంట్ షూట్ అయితే లాస్ట్లో తీస్తామన్నారు, అందుకని జస్ట్ మేకప్ వరకు వేసుకున్నా అనమాట. సో బేబీకి మ్యాచ్ అయ్యేలాగా డ్రెస్ అది వేసుకుందాం నేను భార్గవ్ అని అనుకున్నాం లాస్ట్లో. సో మేమైతే బేబీతో దిగే ఫస్ట్ ప్రొఫెషనల్ షూట్ అనమాట ఇది. సో మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ అనమాట బుడ్డోడికి. సో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అవుట్ఫిట్ చాలా కేర్ఫుల్గా అలా చుట్టారు కదా, దానిపైనే ర్యాపింగ్ ఇది. సో ఈ లెగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, లెగ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయాయి, మొత్తం ఒక ఎగ్ షేప్లో ఫామ్ అయిపోయాడు దానిపైన ర్యాప్ చేసేసరికి. సో అది తీసి ర్యాప్ చేయొచ్చు కదా అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అట్లా ర్యాప్ చేయడానికి ప్రతిసారి అట్లా చేయాలి అంటే అవ్వదు, బేబీ ఒకసారి మౌల్డ్ అయ్యాక మళ్ళీ తీసి తీసి పెడుతుంటే వాళ్ళు లెగిసి ఏడుస్తారు అన్నట్లు చెప్పారు. సో ఫోటోగ్రఫర్ అవుట్ఫిట్ అది చేంజ్ చేసి చిన్న చిన్న ప్రాప్స్ అవి యాడ్ చేస్తున్నాడు అనమాట బుడ్డోడికి. అండ్ ఇంకొక హెల్పర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ థీమ్స్ అవి చేంజ్ చేస్తున్నాడు ఫాస్ట్గా. మాకు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఉందో, వాడు ఎట్లా కోఆపరేట్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉన్నాం. వాడు తీపిచ్చుకుంటున్నాడా, కదులుతున్నాడా, అది ఇది అని చెప్పి. కాకపోతే నో మూమెంట్, బికాజ్ న్యూ బార్న్స్కి మూమెంట్స్ తక్కువ ఉంటాయి, నిద్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా కోఆపరేట్ చేశాడనమాట. వీళ్ళు యాక్చువల్లీ 2 మెంబర్సే వచ్చారు. నేను 2 మెంబర్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు, నేను ఎక్స్పెక్ట్ చేసాను ఒక 3-4 మెంబర్స్ అన్నా వస్తారు అదంతా హ్యాండిల్ చేయడానికని. 2 మెంబర్సే వచ్చారు. ఒకళ్ళేమో ఫోటోగ్రఫర్, ఆ ఫోటోగ్రఫరే ర్యాపింగ్ ఇది చేస్తున్నాడు అండ్ హెల్పర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ థీమ్స్ చేంజ్ చేయడం అండ్ ఫోటోగ్రఫర్కి కావాల్సినవన్నీ అందించడం అట్లా చేస్తున్నాడు అనమాట. చాలా ప్రొఫెషనల్గా, నాకు క్యూట్గా అనిపించింది వాళ్ళు వర్క్ చూస్తున్నా కూడా. సో ఇంక ఈ థీమ్ అయిపోగానే వెంటనే బ్యాక్డ్రాప్ సెటప్ అంతా మార్చేశారు. చూడండి మళ్ళీ కొత్త థీమ్కి వచ్చేసింది. ప్రాప్స్ అవి కూడా దానికి రిలేటెడ్గా పెట్టుకున్నారనమాట వాళ్ళే. నాకు పెట్టిన ఫొటోస్లో కూడా నేను సెలెక్ట్ చేసేది
బ్యాక్గ్రౌండ్స్ అదంతా ప్రతి దానికి డిఫరెంట్గా, అండ్ ప్రాప్స్ యూజ్ చేసేది కూడా ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క ప్రాప్ ఉండేలాగా అట్లయితే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే కొన్ని థీమ్స్లో సిమిలర్ ఉన్నాయి, కాకపోతే నేను అట్లా కాకుండా యూనిక్గా ఉండేలాగా అట్లా చూసుకొని అయితే సెలెక్ట్ చేసా. ఆ ప్రాప్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, పిల్లలకి వాళ్ళ సైజ్కి తగినట్లు బుద్ధి బుద్ధి బెడ్, బుజ్జి బుట్టలు, ఇట్లా చాలా క్యూట్గా అనిపించాయి నాకైతే. అండ్ ఈ థీమ్ వచ్చేసి క్రిస్మస్ థీమ్ అనమాట. వాడికి ఒక టోపీ పెట్టి రెడ్ కలర్ క్లాత్ ర్యాప్ చేసి పెట్టారు క్యూట్గా. సో నాకైతే ఈ థీమ్ చాలా బాగా నచ్చింది. వాడికి రెడ్ కలర్ కూడా బాగా మ్యాచ్ అయింది. అండ్ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఒక చిన్ని స్పెక్స్ లాగా పెట్టారనమాట, శాంటా క్లాస్కి పెట్టినట్టు. అండ్ వాళ్ళకి వ్రాప్ చేసిన క్లాత్ కూడా చూడండి, మీకు వీడియోలోనే అర్థమవుతుంది ఎంత స్మూత్ ఉందంటే. నేను పట్టుకొని కూడా చూసాను, చాలా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. వాళ్ళకి ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా అట్లా చేశారనమాట. ఒక్కొక్క థీమ్ చాలా క్విక్గా వెంటనే చేంజ్ అనమాట. సో అలా వాళ్ళు థీమ్ చేంజ్ చేసే లోపల బేబీని ఏమైనా మనకి ఇస్తారేమో వాళ్ళు అనుకొని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళైతే అసలు మనకు బేబీని ఇవ్వలేదు, వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటున్నారు. వాళ్ళే చాలా ప్రొఫెషనల్స్ లాగా హ్యాండిల్ చేశారు మనకన్నా కూడా. సో నేను సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్లో వాళ్ళు ఇచ్చిన టైం సెషన్ 2 to 3 hours. సో 7 థీమ్స్ 2 to 3 hours అయిపోవేమో, ఎక్స్ట్రా టైం తీసుకుంటారేమో. అంటే ఎక్స్ట్రా టైం తీసుకుంటే అవర్కి ఇంత అని ఎక్స్ట్రా ఛార్జెస్ అని ముందే చెప్పారనమాట నాకు. నేను డెఫినెట్లీ అనుకున్నా నేను ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాల్సి ఉంటుందని. కాకపోతే నాకైతే అసలు అవసరమే రాలేదు, బికాజ్ వాడు మంచి కోఆపరేట్ చేశాడు. వీళ్ళు ఫోటోషూట్ కూడా ఫటాఫట్ అయిపోయింది. 2.5 hours వాళ్ళు వచ్చి సెటప్ చేసుకుండి అండ్ వెళ్ళిపోయింది కూడా అయిపోయింది అనమాట. అంత క్విక్ ఫొటోస్ అయితే తీశారు. మళ్ళీ ఎలా పడితే అలా తీయలేదండి. నాకు ఫొటోస్ అయితే చాలా బాగా నచ్చాయి, చాలా బాగా తీశారు కూడా. అండ్ ఫోటోగ్రాఫర్స్ ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదాకా వాళ్ళ ఫేసెస్ కూడా మేము చూడలేదు, ఎందుకంటే ఫేస్కున్న మాస్క్ కూడా తీయలేదు. అండ్ ఏమైనా ప్రాప్స్ అవి పట్టుకున్న వెంటనే హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటున్నారు బేబీని అది పట్టుకునే ముందు. సో చాలా ప్రొఫెషనల్గా అనిపించింది. నేనైతే 10 on 10 రేటింగ్ అనమాట. మీకు కూడా మీ అవైలబుల్ లొకేషన్స్లో వీళ్ళు ఉన్నారనిపిస్తే డెఫినెట్లీ వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. ఫొటోస్ అవి బాగా వచ్చాయి నాకు ఫైనల్ అవుట్పుట్. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి, నేనైతే ఫుల్ అమౌంట్ పే చేసి బేబీ ఫోటోషూట్ అయితే చేయించుకున్నాను. అండ్ నా ఇంకొక సజెషన్ ఏంటంటే, బేబీస్కి 15 days రాకముందే ఈ ఫోటోషూట్ చేయించుకోండి. ఎందుకంటే 15 days తర్వాత బేబీకి కొంచెం మూమెంట్స్ అవి ఉంటాయి, ఎక్కువ నిద్ర అది తగ్గిపోతూ ఉంటుంది. సో కోఆపరేట్ చేయారనమాట. నేను కూడా 15th day చేయించుకున్న షూట్. కొంచెం భయం వేసింది, ఎక్కడన్నా కదులుతాడేమో, ఇట్లా కోఆపరేట్ చేయడేమో అని చెప్పి. కాకపోతే షూట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కానీ లాస్ట్లో నేను కొన్ని పిక్స్ అడిగా అనమాట, లైక్ బేబీ రివీలింగ్కి హ్యాండ్స్ లెగ్స్ ఫొటోస్ లాగా. అవి తీసేటప్పుడు మాత్రం ఇంకెక్కువ కదులుతూ ఉన్నాడు అనమాట. సో ఇంక వాడి ఫీడింగ్ టైం కూడా అయింది. ఇంకెక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వద్దులే అని చెప్పి ఇంకా చాలు ఫొటోస్ తీసిన వరకు అని చెప్పి నేనే స్టాప్ చేశాను ఫొటోస్. వాళ్ళు చాలా ట్రై చేశారు వాడిని నిద్రపుచ్చడానికి, లైక్ నిద్రపోతున్నాడు మళ్ళీ వెంటనే లెగుస్తున్నాడు అనమాట. ఇంకా భార్గవ్ కూడా మిల్క్ తెచ్చి రెడీగా ఉన్నాడు వాడికి తాపిచ్చేద్దామని చెప్పి. అలా ఇంకా మా ఫోటోషూట్ అయితే ఎండ్ చేసేసాం అనమాట. ఫోటోషూట్ అయిపోయిన వెంటనే రా ఫొటోస్ అన్నీ మనకి ఇచ్చేసారనమాట. సో అవి వాటిల్లో నుంచి మనం ఒక 50 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏవైతే ఎడిటెడ్ ఫొటోస్ కావాలో అవి. సో ఆ 50 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే ఎడిట్ చేసి డ్రాఫ్ట్ లాగా పంపించారు డ్రైవ్ లింక్లో. సో అది మనం ఓకే అనుకున్న తర్వాత ఇట్లా ఆల్బమ్ అయితే ప్రింటింగ్కి వెళ్ళింది. సో ఆల్బమ్ కూడా వాళ్ళు మొత్తం రెడీ చేశాక మళ్ళీ మనకి డ్రాఫ్ట్ లాగా పంపించారు. సో అదంతా మనం చెక్ చేసి మనకు ఓకే అనుకున్న తర్వాతే వాళ్ళు ప్రింట్ చేసి పంపించారనమాట. ఈ ప్రాసెస్ ఇది నాకు డిలే అయింది, బికాజ్ నేను ఫొటోస్ సెలెక్ట్ చేయటం ఇదంతా కూడా నాకు కొంచెం ఇల్లు షిఫ్టింగ్ ఈ పనుల్లో పడి బిజీ అయిపోయి లేట్ అయిపోయింది. నేను సెలెక్ట్ చేయడం లేట్ అయిపోయినా కూడా వాళ్ళే హరి అప్ చేశారు, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఫాలో అప్ మెసేజెస్ పెడతానే ఉన్నారనమాట. నేను వాళ్ళకి పెట్టాల్సింది వాళ్ళు నాకు పెడుతున్నారు రివర్స్లో. సో ఇంక అట్లా సెలెక్ట్ చేసుకొని ఆల్బమ్కి ఇచ్చేసరికి ఆల్బమ్ వచ్చేసింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఆల్బంలో కూడా వాళ్ళు టైం అది మెన్షన్ చేయలేదన్నమాట వాళ్ళకున్న ఇదిలో. సో నాకు టైం కూడా గుర్తుండాలి ఎప్పుడు పుట్టాడో అని చెప్పి టైం అది కూడా మెన్షన్ చేయించాను. సో నాకైతే ఆల్బమ్ కూడా చాలా బాగా నచ్చింది. బుడ్డోడిది ఫస్ట్ ఆల్బమ్ అనమాట ఇది. చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఆల్బమ్ పెట్టించింది కూడా ఒక బ్యాగ్లో పెట్టి దానిపైన ఒక బాక్స్ పెట్టి ఈ ఆల్బమ్ ఇచ్చారు.
ఇప్పుడైతే ఎవరు ఆల్బమ్స్ ఇవి తీసుకోవట్లేదు. అందరూ ఫోన్‌లో ఉంటున్నాయి కదా ఫోటోస్ అని ఇగ్నోర్ చేస్తున్నారు. నాకైతే ఆల్బమ్ బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఫోటోస్ ఫోన్‌లో ఉంటే డేటా ఎప్పటికైనా క్లియర్ అయిపోతది, ఎరేజ్ అయిపోతది. ఇలా ఆల్బమ్ ఉంటే మాత్రం ఇదొక మంచి మెమరీ. ఎప్పుడన్నా సడెన్‌గా చూసుకోవాలనుకున్నా గూడా అట్లా మంచిగా రిలాక్స్డ్ మోడ్‌లో కూర్చొని ఆల్బమ్‌లో ఈ ఫోటోస్ అన్నీ చూసుకుంటే మంచి రిలాక్సేషన్ లాగా అనిపిస్తదనమాట నాకు. సో అలా మా బుడ్డోడి ఫోటోషూట్ అయితే క్యూట్‌గా బాగా జరిగింది. ఈ వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. బై.